భారతదేశమంతా 18వ లోక్సభ ఎన్నికలకు రెడీ అవుతున్న తరుణంలో పార్టీలన్నీ తెగ టెన్షన్ పడిపోతున్నాయి. వర్గాల వారీగా ఓట్లు లెక్క వేసుకుంటూ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న చోట కాన్సంట్రేట్ చేస్తున్నాయి. అయితే ఈసారి భారతదేశ రాజకీయాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించే ఈ ముఖ్యమైన ఓట్ బ్యాంక్ మహిళా ఓటర్లు. అవును, ఇప్పుడు ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉండటంతో వారి ప్రభావం ఎప్పుడూ లేనంత కీలకంగా మారనున్నది. రాజకీయాలంటేనే పురుషులకు సంబంధించినవి అనే అపోహ ఒకప్పుడుండేది. రాను రాను మహిళలే ప్రజాప్రతినిధులుగా మారారు. అయితే కళ్ళెం మాత్రం మళ్లీ పురుషుడి చేతిలోనే ఉంటుందనే టాక్ ఇప్పటికీ లేకపోలేదు. కానీ రోజులు మారాయి. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో మహిళలు స్వతంత్రంగా ఆలోచించటమే కాదు, మహిళా ఓటర్లలో కూడా నిర్ణయాత్మక మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళా ఓటర్లు. మహిళలు ఇప్పుడు తమ ఓటు హక్కుపై మరింత స్పృహతో ఉన్నారని, తమ ప్రతినిధులను ఎన్నుకునే విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలపై ఆధారపడటం లేదన్న వాస్తవం రాజకీయ నేతలకు కూడా అర్థమైంది. అది గ్రహించిన రాజకీయ నాయకులు తమ విధానాన్ని మార్చుకుని స్త్రీలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తూ మహిళా ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం నుండి మహిళలకు ప్రతిరూపంగా ఉన్న శక్తిని ఉదహరించారు. కొద్దిసేపటికే ప్రధాని మోదీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యను దేశంలోని మహిళలతో ముడిపెట్టి కౌంటర్ వేశారు. రాహుల్ ప్రస్తావించిన శక్తికి వ్యతిరేకంగా పోరాటం అనే వ్యాఖ్యను వివాదంగా మార్చారు. ప్రతి తల్లి, కుమార్తె తనకు శక్తి రూపమని, వారి భద్రత కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని ప్రధాని మోదీ బదులిచ్చారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలు శక్తి విధ్వంసకులు, శక్తి ఆరాధకులకు మధ్య పోరు అని అన్నారు. కీలకమైన లోక్సభ ప్రచారాల మధ్య జరిగిన ఈ పరిణామం ఆధునిక ఎన్నికలలో మహిళా ఓటర్ల వెయిటేజీని చెప్పకనే చెబుతోంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఓ నివేదికలో మహిళా ఓటర్ల శాతం పెరుగుతోందని, 2024 నాటికి మొత్తం ఓటర్లలో దాదాపు సగం అంటే 49% చేరుకునే అవకాశముందని తెలిపారు. ఈ ట్రెండ్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని అంచనా వేశారు. అంతేకాదు 2029 తరువాత జరిగే ఎన్నికల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు గణనీయంగా ఉంటారని నివేదిక వెల్లడించింది. ఇక 2047 నాటికి 55% మంది మహిళలుంటే 45% మంది పురుష ఓటర్లు ఉంటారని ఎస్బీఐ నివేదిక సూచించింది. అయితే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్లో నమోదైన 968.8 మిలియన్ ఓటర్లలో 471.5 మిలియన్లు అంటే 48.66% మహిళలుంటే 497.2 మిలియన్లు అంటే 51.32% పురుషులున్నారు. గత 5 ఏళ్లలో ఓటర్ల లింగ నిష్పత్తి కూడా వేగంగా పెరిగింది. 2019లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 928 మంది మహిళా ఓటర్లు ఉండగా 2024 నాటికి అది 948కి చేరుకుంది. ఇది మహిళా ఓటర్లలో గణనీయమైన మార్పును సూచిస్తోంది. ఈ మధ్యకాలంలో 32 మిలియన్ల మంది పురుషులతో పోలిస్తే 40 మిలియన్ల మంది మహిళా ఓటర్లు ఓటరు జాబితాలో నమోదయ్యారు. భారతదేశ రాజకీయ చిత్రంలో పెరుగుతోన్న మహిళల ప్రమేయం గత దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన పరిణామాల్లో ఒకటిగా నిలుస్తోంది. గత సంవత్సరాల కంటే ఇప్పుడు మహిళా ఓటర్లు ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు. 2019 సార్వత్రిక లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. ఇది 1991 నుండి స్త్రీ పురుషుల మధ్య అంతరం 10% దాటిన పోకడకు ఇప్పుడు బ్రేక్ పడింది. 2014లో మహిళా భాగస్వామ్యం 137 మిలియన్ల నుండి 550 మిలియన్లకు పెరిగింది. 1962-2009 మధ్య మహిళలు 260 మిలియన్లతో సగటు పోలింగ్ శాతం కంటే 5.5 రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక 2019 నాటికి మహిళా ఓటర్ల సంఖ్య 620 మిలియన్లకు చేరుకున్నట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరగటం మరింత ఆకట్టుకుంది.
గత 5 ఏళ్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 23 ప్రధాన రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 18 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళల పోలింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకొచ్చిందని ఎస్బీఐ నివేదిక హైలైట్ చేసింది. ఇక 2047లో ఎస్బీఐ అంచనా ప్రకారం దాదాపు 1150 మిలియన్ల మంది ఓటర్లు నమోదయ్యే అవకాశముంది. ఈ లెక్కన పురుషులు, మహిళలు దాదాపు సమాన నిష్పత్తిలో ఉంటారు. ఆ సమయానికి సుమారు 920 మిలియన్ల మంది పాల్గొనే ఓటర్ల సంఖ్య 80% అంచనా వేయబడింది. ఇందులో ముఖ్యంగా 506 మిలియన్ల మహిళలు, 414 మిలియన్ల మంది పురుష ఓటర్లు ఉంటారని అంచనా. దీన్ని బట్టి ఆ ఎన్నికల్లో పాల్గొనే స్త్రీలు పురుషుల కంటే ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇది భారతదేశ ఎన్నికల్లో సంచలనమైన మార్పుగా నిలవనుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో ఇకపై రాబోయే ఎన్నికలన్నీ మహిళలే కేంద్రంగా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, దేశంలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలు ఓటర్ల జాబితాలో నమోదయ్యారని ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలపై విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి, 948 మంది స్త్రీలు ఉన్నారని తెలిపారు. ఇది ఎన్నికల ప్రక్రియలు మహిళల భాగస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతమని అన్నారు. లింగ నిష్పత్తి 1000 కంటే ఎక్కువ ఉన్న 12 రాష్ట్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అంటే పురుషుల కంటే మహిళా ఓటర్ల జాబితాలో 1.89 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారు. వీరిలో 18 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారిలో 85.3 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఓటు బ్యాంకులో మహిళలదే పైచేయి ఉండడంతో ఎన్నికల ఫలితాలపై ప్రత్యేకంగా మహిళలకుద్దేశించిన సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ లాడ్లీ బెహనా పథకం గత సంవత్సరం మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో మహిళా ఇంటి పెద్దలకు నగదు అందచేయటం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారటంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే తెలంగాణలో మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలు కాంగ్రెస్ ను గద్దెనెక్కించాయి. అలాగే ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల మహిళలకు పథకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.